VD12 విజయ్ దేవరకొండ సినిమా వచ్చి దాదాపుగా 2 ఇయర్స్ అవుతుంది. లైగర్ డిజాస్టర్ తర్వాత ఆయన సినిమా మరొకటి రాలేదు. సో ఆయన ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే గోల, VD12 ఎప్పుడు రిలీజ్, VD12 అప్డేట్ ఇవ్వండి, టీజర్ ఎప్పుడు వస్తుంది అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ మూవీ మేకర్స్ అయితే ఒక డెసిషన్కి వచ్చినట్టు క్లారిటీ వస్తుంది. సో VD12 టీజర్ని ఈ మంత్ February 7th రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏం రాలేదు. ఆ రోజే టీజర్తో పాటు టైటిల్ కూడా రివీల్ చేస్తారంట. సో ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు అనగానే అందరిలో చిన్న ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. ఇటు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కూడా జెర్సీ లాంటి మాస్టర్ పీస్ తర్వాత మరో సినిమా చేయలేదు. హిందీలో సినిమా చేశారు, బట్ జెర్సీనే అక్కడ రీమేక్ చేశారు. ఇక్కడ తెలుగులో ఒక సినిమా స్టార్ట్ చేశారు, అది ఆల్మోస్ట్ షూటింగ్ కూడా అయిపోయింది. బట్ VD12 ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం అస్సలు క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ ఆయన కంబ్యాక్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో సినిమా అనగానే వాళ్ళలో ఒక చిన్న హ్యాపీనెస్. ఎందుకంటే జెర్సీ లాంటి మాస్టర్ పీస్ తీసిన డైరెక్టర్తో విజయ్ దేవరకొండ సినిమా తీస్తున్నాడు అనగానే చిన్న ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయింది వాళ్ళలో. దీనికి తగ్గట్టుగానే ప్రొడ్యూసర్ నాగవంశి కూడా ప్రశాంత్ నీల్ గారికి KGF ఎలాగో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి VD12 అలాగా అని చెప్తున్నారు. నిజంగానే సినిమా అదే లెవెల్లో ఉంటే విజయ్ దేవరకొండ స్టార్డంకి తిరుగులేదు. సో VD12 విషయానికి వస్తే ఈ సినిమా 2 పార్ట్స్గా వస్తుంది అంటున్నారు. సో ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్లోనే వస్తుంది, మళ్ళీ సెకండ్ పార్ట్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ఈ ఇయర్ ఎండింగ్కి వస్తుందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఈ సినిమా టీజర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. బయట రూమర్స్ ప్రకారం ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ క్యారెక్టర్ గాను ఇటు గ్యాంగ్స్టర్ గాను కనిపించబోతున్నారని చెప్తున్నారు. సో విజయ్ దేవరకొండ ఈ జానర్లో ఇప్పటి వరకు యాక్ట్ చేయలేదు, కానీ విజయ్ దేవరకొండకి మాత్రం ఇలాంటి కైండ్ ఆఫ్ జానర్స్ బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే ఆయన అర్జున్ రెడ్డి చేయగలడు, పెళ్లి చూపులు లాంటి ఒక క్లాసిక్ సినిమాని కూడా చేయగలడు. బట్ మేకర్స్ మాత్రం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో టీజర్ ఎప్పుడు వచ్చినా కానీ ఒక కైండ్ ఆఫ్ వైబ్ని క్రియేట్ చేస్తుందంట. KGF సలార్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందంట. సో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా అదే చెప్పారు. సో ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కానీ అది ఒక బ్లాక్ బస్టర్ కిందనే డీల్ చేయాలనేది ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. సో ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. సో గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ ప్లస్ అనిరుద్ధ్ అంటే అది ఏ లెవెల్లో హైప్ ఉంటుందో మీరే ఊహించుకోండి. అండ్ టీజర్ వచ్చేంత వరకు మనం జస్ట్ వెయిట్ చేస్తే చాలు, ఆ తర్వాత మనకు అన్ని క్లారిటీలు వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి టైటిల్ అనేది ఏంటి అనేది ఎవరికి తెలియదు, ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు కూడా. VD12 అనే దాని మీదే VD12 అనే వర్కింగ్ టైటిల్ మీదే ఈ సినిమా మేకింగ్ మొత్తం జరుగుతుంది. బట్ మేకర్స్ మాత్రం ఈ సినిమా టైటిల్ని గ్యాంగ్స్టర్ ఆర్ సామ్రాజ్యం ఈ రెండిట్లో ఏదో ఒక టైటిల్ని ఫిక్స్ చేయబోతున్నారంట. అంటే సామ్రాజ్యం అనేది మేబీ అది ఒక సినిమా బ్యాక్డ్రాప్ అయి ఉండొచ్చు, గ్యాంగ్స్టర్ అనేది టైటిల్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారిది అది ఓజాస్ గంభీర లాగా వస్తుంది, బట్ దాంట్లో ఆయన గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. బట్ విజయ్ దేవరకొండ సినిమాకి గ్యాంగ్స్టర్ అనే టైటిలే ఫిక్స్ చేయబోతున్నారని బయట రూమర్స్ కూడా నడుస్తున్నాయి. సో ఇదే టైటిల్ ఫిక్స్ అయితే విజయ్ దేవరకొండకి మరో బ్లాక్ బస్టర్ ఖాయమని కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అర్జున్ రెడ్డి లాంటి లవ్ స్టోరీ తీయగలడు, పెళ్లి చూపు లాంటి ఒక నార్మల్ క్లాసిక్ సినిమా కూడా తీయగలడు, గీతా గోవిందంలో ఒక చాలా నార్మల్ అమాయకుడు లాంటి క్యారెక్టర్ కూడా చేయగలడు. సో ఆయనకి క్యారెక్టర్ యాక్టింగ్ అనేది కొత్త కాదు, అండ్ ఆయన ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలడు. బట్ ఈ సినిమాలో మనం విజయ్ దేవరకొండ లుక్స్ చూస్తే అది ఒక డిఫరెంట్గా ఉంది, అండ్ అది ఆయనకు బాగా సెట్ అయింది. ఎప్పుడు ఆయన బాగా హెయిర్తోనూ బాగా ఫుల్ బియర్డ్తో ఉంటాడు. బట్ ఈ సినిమాలోకి వచ్చేసరికి ఒక చిన్న లైక్ గుండు కటింగ్, సంథింగ్ అలాంటి కైండ్ ఆఫ్ కటింగ్తో అండ్ సింపుల్ బియర్డ్తో ఫుల్ బియర్డ్తో కూడా ఆయన ఒక చాలా డిఫరెంట్ లుక్లో వస్తున్నారు. ఆయన ఇది ఒక డిఫరెంట్ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమా కాబట్టి. సో ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ భారీ యాక్షన్ సినిమాలు చేసిందంటే ఏమీ లేదు. ఆయన యాక్టింగ్తోనే లాక్కొచ్చారు తప్పితే ఒక భారీ యాక్షన్ అంటే ప్రాపర్ యాక్షన్ సినిమా అనేది ఇప్పటివరకు చేయలేదు. ఇటు గౌతమ్ తిన్ననూరి కూడా అలాంటి బ్యాక్డ్రాప్ని ఎప్పుడు టచ్ చేయలేదు. బట్ ఆయన కైండ్ ఆఫ్ నరేషన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, మనం ఆల్రెడీ చూసేసి ఉన్నాము. మేబీ ఈ సినిమా ఈ సమ్మర్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సినిమా టీజర్ కోసం వెయిట్ చేద్దాం, టీజర్ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.